రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై కేజీ టు పీజీ కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఆందోళన కారణంగా సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్పీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పరిష్కరించాలి స్కాలర్షిప్లను వెంటనే, విద్యార్థులతో చెలగాటమా, ప్రకటించాలి యూత్ డిక్లరేషన్ వెంటనే, ప్రకటించాలి యూత్ డిక్లరేషన్ వెంటనే, ప్రకటించాలి యూత్ డిక్లరేషన్ వెంటనే. అవకాశం అండి ఇయ్యారంట మీరు కూడా మా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మాకు రావాలి, అలాగే రీఇన్వెస్ట్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న డిగ్రీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మరియు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రోడ్డుపై బైఠాయించి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. విద్యార్థులను కలుపుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు హామీలు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు ఒకటి కూడా అమలు చేయలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు డిగ్రీ విద్యార్థులకు మీరు స్కాలర్షిప్ విడుదల చేయలేరు, ఒకవైపు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు, యూత్ డిక్లరేషన్ ఇవ్వలేరు. మీరు కూడా తెలంగాణ ఉండి కూడా అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి తెలంగాణ నుంచి అని ఈరోజు మేము విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తామని అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఒకవైపు విద్యార్థులు తెలంగాణ కోసము బలిదానాలు ఇచ్చారు. ఈరోజు మా విద్యార్థులు ఈరోజు మీకు గుర్తుగా వస్తలేరు అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మరి ఒక ప్రైవేటు కళాశాల కానీ గవర్నమెంట్ కళాశాల కానీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేక, స్కాలర్షిప్లు రాక ఒకవైపు విద్యార్థులు బలిదానాలు ఇస్తారు, చనిపోతూ ఉన్నారు. విద్యార్థులు శ్రీ చైతన్య, నారాయణ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో, సిటీ హైదరాబాద్లలో ఈరోజు విద్యార్థుల వైపు ఒకరోజు మొగ్గు చూపే ప్రయత్నం మీరు చూస్తలేరు. మరి ఈరోజు విద్యార్థులు మీకు కనిపిస్తలేరా మరి అని మేము అడుగుతాము ఉన్నాం. మరి మీరు చేసిన పాలన ఏముంది? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన చేసిన పాలన ఏముంది? మరి ఈరోజు ఒకవైపు నిరుద్యోగులు ఒకవైపు కొట్టుముట్టాడుతూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉద్యోగాలు లేక బిజినెస్ పెట్టుకుంటూ ఉన్నారు. ఒకవైపు రాజకీయ కోసం ₹1,00,000 ఇస్తామన్నావు, నీ ₹1,00,000 కోసం ఈరోజు విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకోమంటావా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మరి నువ్వు ₹1,00,000 ఇవ్వవు, ఇటు ఉద్యోగాలు ఇవ్వవు, ఇటు విద్యార్థుల జీవితం చిలగట మాడుతున్నావు. మరి ఇప్పటికైనా చెప్తూ ఉన్నాం, ఇప్పటికైనా నువ్వు నిధులకి లేచి విద్యార్థుల సమస్యలను పరిష్కరించి ఇప్పుడు నిరుద్యోగులకు యూత్ డిక్లరేషన్ ప్రతి సంవత్సరం యూత్ డిక్లరేషన్ ఇస్తా అని చెప్పినావు. ఈరోజు పోలీసు ఉద్యోగాలు ఎటు పోయినాయి? మరి ఒకవైపు నిరుద్యోగులు చిక్కడపల్లి ఉన్నటువంటి హైదరాబాద్లో లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. 24 గంటలు ఒక వాళ్ళ అమ్మ నాన్న పుస్తక మంటలు పెట్టి చదువుకుంటున్నారు హైదరాబాద్లో. మరి మీరు ఇప్పటి వరకు కూడా విద్యార్థుల పక్షాన ఒక్కరోజు కూడా నిరుద్యోగుల పక్షాన నోరిప్పలేరు. మరి మీరు ఎందుకున్నారు తెలంగాణలో? మీరు సీఎంఐన అసలు అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఏమన్నా అంటే విద్యా వ్యవస్థను దగ్గర పెట్టుకోరు, మేము విద్యాశాఖ మంత్రి నడిపిస్తా తెలంగాణలో, ఏం నడిపిస్తావు మీరు ఈరోజు అని చెప్పి అడుగుతాము ఉన్నాం. విద్యార్థుల జీవితాలతో మీరు ఆడే చెలగటం. ఈరోజు విద్యార్థులకు ఓటు హక్కు లేని చెప్పి విద్యార్థులతో మీరు ఆట ఆడుతున్నారా? మరి ఇలా తల్లిదండ్రులు మీకు ఓటు వేయలేరా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు కూడా కళాశాలలో కానీ పాఠశాలలో కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు కూడా తనిఖీ చేస్తలేరు. మరి ఇప్పటి వరకు మరి విద్యార్థుల సమస్యలు కనబడలేదా మీకు? ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు వెంటనే అధికారులు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, నువ్వు నెలలో ఢిల్లీకి 70 సార్లు పోయినట్టు కాదు, ఇదే గంభీరపేట మండల కేంద్రం నుంచి గల్లీ నుంచి నీ హైదరాబాద్ సచివాలయం ముట్టడిస్తామని చెప్పి ఈరోజు నువ్వు హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను.